నమస్కారం. బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. రాష్ట్రంలో విద్యార్థులకు విద్యతో పాటు విద్యా ప్రమాణాలు పెంచడం, ఉపాధి అవకాశాలు కల్పించడమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యం. ముల్లి పెంటిరాజు, విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో విద్యార్థులకు మాటిచ్చి నిలబెట్టుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్ల విడుదల పట్ల మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం. ఈ కార్యక్రమం విశాఖ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో గాజువాక కోడ్ల వద్ద విద్యార్థులు హర్షం వ్యక్తం చేసి బాణసంచ కాల్చి మిఠాయిలు పంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్లి పెంటిరాజు పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మాట ఇచ్చిన విధంగా 1200 కోట్ల రూపాయలను చెల్లించారు. విద్యార్థులందరూ చదువుకుని ఉపాధి ఉన్నత అవకాశాలు పొందాలని, వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా పనిచేసే బాధ్యత నాదని, చదువుకోవడమే మీ బాధ్యత అని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటుందని, అలాగే రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కలిగించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యాపరంగా రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్తామని నారా లోకేష్ తెలిపారని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గోమాడ వాసు, యువత సభ్యులు తుంపాల రమేష్, మదన హేము, సత్యనారాయణ, పవన్, నౌకరాజు, భార్గవ్, నక్కా గంగరాజు, రమణ, ఉరికోటి అప్పలరాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. వర్గంలో విశాఖ పార్లమెంటరీ కమిటీ తెలుగు ఆధ్వర్యంలో గాజువాక తెలుగు సహకారంతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద 1200 కోట్ల ఆర్థిక సహాయం అందజేసిందో ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున కాలేజీ విద్యార్థులు, డిగ్రీ కాలేజీ విద్యార్థులు కూడా రోడ్డు మీదకి వచ్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఎంత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో ఈ ఆర్థిక సహాయం అందించడం వల్ల మా చదువులకి, అంటే రానున్న ఎగ్జామ్స్ కి ఎటువంటి భారం లేకుండా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఫ్రీగా మేము ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తుందో, అలాగే విద్యార్థులకి విద్య కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, విద్యా ప్రమాణాలు కానీ, అలాగే వాళ్ళు తీసుకున్న సంస్కరణలు కానీ నిజంగా అందరూ కూడా హర్షాగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కూటమి ప్రభుత్వం మంచిగా పరిపాలించాలని విద్యార్థులందరూ కూడా వాళ్ళు సందేశాన్ని ఇచ్చారు.